జెన్ జీ గురించి వైసీపీ మాట్లాడడం విడ్డూరం ఉందని జనసేన నేతలు మండిపడ్డారు. యువశక్తి నిర్వీర్యం చేసి యువతను మత్తుకు బానిసలుగా మార్చింది వైసీపీ అని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ ఆరోపించారు. ప్రజా సమస్యలు గాలి కుదిరేసిన వైసీపీ నేతలు రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తున్న పవన్ కళ్యాణ్ విమర్శించే అర్హత లేదన్నారు. జగన్ మెప్పు కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలని హితవు పలికారు. ఇక దొంగచాటుగా అసెంబ్లీ రికార్డ్స్లో సంతకాలు చేసే వారికి విమర్శించే నైతిక హక్కు లేదని జనసేన రాష్ట్ర కార్యదర్శి విజయ్ విమర్శించారు. శస్త్రచికిత్స తర్వాత కొద్ది రోజులకే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ అభివృద్ధికి అంకితమైన నాయకుడు పవన్ కళ్యాణ్ అన్నారు. జెన్ జీ వార్ అంటూ వైసీపీ వృద్ధ నాయకులతో ఆందోళన చేస్తోందని విమర్శించారు. జెన్ జీ వార్ అంట యువతని ముఖ్యంగా ఈ రోజున హింసని ప్రేరేపిస్తూ రప్ప రప్ప అనే డైలాగులతోటి పొటేళ్లు కోసినట్టు కోస్తాం మేము అధికారంలోకి వస్తాయని చెప్పి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఉంటే వీళ్ళ కార్యక్రమాల్లో ఎక్కడ కూడా నియంత్రించకుండా చిన్నపిల్లలు ఏదో మాట్లాడారు, ఏదో తప్పు చేశారు అని చెప్పి వీళ్ళ అధినాయకుడు మాట్లాడుతూ ఉంటే మరి ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఆయనలాగా మాట్లాడకుండా ఎలా మాట్లాడతారు? సో కాబట్టి చంద్రశేఖర్ ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో ఇవన్నీ కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం ద్వారా 4 మార్కులు ఎక్కువ పొందాలి, జగన్మోహన్ రెడ్డి దగ్గర పాపులర్ అవ్వాలి, పాపులారిటీ సంపాదించాలి, ఇప్పటికే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ప్రజలు నన్ను ఎమ్మెల్యేని మర్చిపోయారు, అప్పుడప్పుడన్నా ఇలా మాట్లాడి ప్రజలకు నేనున్నానని గుర్తు చేసుకోవాలన్న ఒక ఉత్సాహంలో ఈ చంద్రశేఖర్ అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి 2 నెలలకు ఒకసారి వచ్చి మాట్లాడిపోతూ ఉంటాడు. ఆయనకి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మనం ఏం మాట్లాడుతూ ఉన్నాం, ఎలా మాట్లాడుతూ ఉన్నాం, ప్రజాస్వామ్యంలో శాసనసభ్యునిగా గెలిచాం, నాయకుడిగా ఉన్నాం, బాధ్యతగా ఉండాలి. మాట్లాడే భాష, విమర్శించే విధానం పద్ధతిగా లేకపోతే ఖచ్చితంగా ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇతను నిన్న ఒక జెన్ జీ వార్ అనే ఒక ప్రోగ్రాంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని, గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారిని 30,000 మంది అమ్మాయిలు అదృశ్యమైపోయారు గత వైసీపీ ప్రభుత్వంలో అని చెప్పేసేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. కానీ తర్వాత ఈయన అదృశ్యమయ్యారని చెప్పేసేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఎమ్మెల్యే చంద్రశేఖర్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎన్సీఆర్ రిపోర్ట్ బేస్ చేసుకొని గత వైసీపీ ప్రభుత్వంలో మహిళలు అదృశ్యమయ్యారు అనేది వాస్తవం. మీరు ఎంత కాదన్నా ఈ మాట సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా స్పష్టమైంది. అలాగే ఇతను మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని సంబోధిస్తూ అసమర్థ నాయకుడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మిస్టర్ చంద్రశేఖర్, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 2 సంవత్సరాల పరిపాలనలో ఉప ముఖ్యమంత్రి వర్యులుగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులుగా, అటవీ శాఖ మంత్రివర్యులుగా, పర్యావరణ శాఖ మంత్రివర్యులుగా పవన్ కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నీ కంటికి కనపడట్లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం.